మావయ్య గారికి జాయింట్ పెయిన్స్ మళ్ళీ ఎక్కువే అంట. అవునా? మరి నాకు చెప్పనే లేదేంటి? 3 సార్లు కాల్ చేశారంట. యూ డోంట్ పికప్. ఓ, ప్రాజెక్ట్ రిలీజ్ మీటింగ్లో ఉండేప్పుడు డెడ్లైన్ దగ్గర పడుతుంది. కోడలి పిల్లతో చెప్పాను మీ మోకాళ్ళ నొప్పుల గురించి. వాడేదో పెద్ద ప్రాజెక్టు పని మీద బిజీగా ఉంటున్నాడట, అందుకే ఫోన్ తీయడం లేదు. వీలు చూసుకుని వస్తామన్నారు. వీలు చూసుకుని మనం చిన్నప్పటి నుంచి వాడిని అన్నీ వీలు చేసుకుని పెంచితే వాడు మనల్ని వీలు చూసుకుని వచ్చి కలుస్తాడన్నమాట. నాకు మాత్రం ఉండదా మా నాన్న దగ్గర చూసుకోవాలని? కానీ చూస్తున్నావుగా ఈ పనులు. We need to do something for this. తల్లిదండ్రుల కన్నా పనులే ఎక్కువైపోయాయి వాడికి. 2 ఏళ్ళు అయ్యింది వాడిని చూసి. కాల్ చేయి. దే ఆర్ ద సొల్యూషన్. మా కొలీగ్ రెఫర్ చేసింది. సరే, ఆఫీస్ టైం అవుతుంది నాకు. ఇదిగో కాఫీ పెట్టు, బ్యాంక్కి వెళ్ళే పని ఉంది. మీరు ఈరోజు ఆదివారం, బ్యాంకుకి సెలవు. పనేంటో చెప్పండి, ఆన్లైన్లో చేసేద్దాం. అలాగే ఈరోజు మీకు సాయంత్రం 5 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఈసారి మీరు తప్పించుకోవడం కుదరదు, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. మీ మోకాళ్ళ నొప్పులు సెట్ అయ్యేదాకా నేను వదిలిపెట్టను. ఒక్క నిమిషం, మీకే కాల్. హలో నాన్న, 4 నెలల్లో తప్పకుండా వస్తాను. నీకేం కావాలన్నా అన్వయ వాళ్ళు చూసుకుంటారు. దేనికి ఇబ్బంది పడదు. అన్ని పనులు చేస్తారు, ఎక్కడికైనా తీసుకెళ్తారు. గోవా ట్రిప్కి వెళ్ళాలని ఉంది, తీసుకెళ్తారా?